Welcome back to the channel. In this episode, we are discussing about tuples and sets. Okay, here యాక్చువల్గా మనం చిట్టి బ్రెయిన్ బిల్డ్ చేస్తున్నాం కదా రోబోట్ అంటే చిట్టి కోఆర్డినేట్స్ అండ్ యూనిక్వి సిస్టమ్స్ అన్నమాట. ఓకే, ఎలా చేద్దాం అనేది ఇప్పుడు చూద్దాం. For suppose, just imagine Chitti flying above some Chennai city or Hyderabad city or Vizag city. So Chitti receives GPS coordinates like latitude and longitude. Right? These coordinates never change while the robot is reporting current location. For suppose, for particular location, the coordinates are fixed coordinates. Right? Coordinates won't change. Right? For suppose, also just imagine Chitti detecting some enemies, drone, car, some enemies are coming through drones, some enemies are coming from cars. We need only unique enemy types. How many enemy types? Like enemies are అంటే ఎనిమీస్ డ్రోన్స్లో వస్తున్నారా, కార్లో వస్తున్నారా, వ్యాన్లో వస్తున్నారా అంటే అలా ఎన్ని టైప్స్ ఆఫ్ ఎనిమి టైప్స్ని డిటెక్ట్ చేయడంలో, ఆ లిస్ట్ని ప్రిపేర్ చేయడంలో ఈ ట్యూపుల్స్ అనేవి యూజ్ అవుతాయి. అంటే ఎగ్జాక్ట్లీ ఫర్ సచ్ సిచ్యువేషన్స్ పైథాన్ అంటే పైథాన్లో మనం యూజ్ చేయాలి ఈ ట్యూపుల్స్. అంటే ట్యూపుల్స్ ఎందుకు యూజ్ చేస్తాం అలా అంటే అన్చేంజబుల్ అనమాట. అన్చేంజబుల్ డేటా, అలా అన్చేంజబుల్ డేటాని రిప్రజెంట్ చేసేటప్పుడు ట్యూపుల్స్ని యూజ్ చేస్తాం. అండ్ యూనిక్వి ఐటమ్స్ని ఐడెంటిఫై చేసేటప్పుడు సెట్స్ని యూజ్ చేస్తాం. అంటే ఫైనల్గా ఈ ఎపిసోడ్లో ఈ రెండు స్ట్రాంగ్ కాన్సెప్ట్స్ చూద్దాం కొద్దిగా డెప్త్గా. ఓకే, ట్యూపుల్ అంటే ఏం లేదు, జస్ట్ లిస్ట్లా ఉంటుంది, కానీ ఒక హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. అదేంటంటే ట్యూపుల్ కెనాట్ బి చేంజ్, ఇట్స్ ఇమ్యూటబుల్. ఓకే, ఫర్ సపోజ్ లొకేషన్ కోఆర్డినేట్స్ ఏమైనా ఉన్నాయంటే, ఫర్ సపోజ్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ 13.5 అలాగే 80.2 ఇలా లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ ఉన్నాయంటే అవి చేంజ్ అవ్వవు, ఫిక్స్ అయ్యి ఉంటాయి. అవి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ చేంజ్ అవ్వవు లొకేషన్ యొక్క లాంగిట్యూడ్. అవును, సో లెట్స్ మూవ్ ఇన్ టు ది డెఫినేషన్స్. ఇమ్యూటబుల్ ట్యూపుల్ స్టోర్ ఫిక్స్డ్ కోఆర్డినేట్స్ ఇన్ AI systems. Sets manage unique sensor readings effectively. ఓకే, ఇక్కడ మనం build a coordinate tracking system today. Okay, we are building a coordinate tracking system today. Let's see. ఇంకా ఎక్కడెక్కడ వాడతాం, వేర్ విల్ వీ యూజ్ ట్యూబుల్స్ అంటే డేటా షుడ్ నెవర్ చేంజ్, డేటా చేంజ్ అవ్వకుండా ఉండే ప్లేస్లో, ఉండే సందర్భంలో. అండ్ GPS కోఆర్డినేట్స్, రోబో వెర్షన్ నెంబర్స్, సిస్టమ్ డిఫాల్ట్ కాన్ఫిగరేషన్స్, ఫిక్స్డ్ సైజ్ ఎంబెడింగ్స్, ఏ మోడల్ పారామీటర్స్, అలాంటి టైంలో అలాంటి సందర్భాల్లో ట్యూపుల్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇఫ్ డెవలపర్ యాక్సిడెంటల్లీ ట్రైస్ టు మాడిఫై ట్యూపుల్, పైథాన్ స్టాప్స్ దెమ్. అందుకనమాట, అంటే డెవలపర్ యాక్సిడెంటల్గా ఏదైనా మాడిఫై చేయాల్సి వస్తే ఆ లిస్ట్ని పైథాన్ మాడిఫై చేయనవద్దు. అంటే మనం యూజ్ చేసాం కదా పాప్, రిమూవ్, అపెండ్, ఇవి ప్రీవియస్గా లిస్ట్స్కి, అలా చేయలేమన్నమాట ట్యూపుల్కి. అలాంటి మాడిఫికేషన్స్ చేయలేము వన్స్ ఒకసారి డిఫైన్ చేసిన తర్వాత. అంటే ఎక్కువగా దిస్ అవాయిడ్స్ బగ్స్. ఓకే, ట్యూపుల్స్ మోస్ట్లీ అవాయిడ్స్ బగ్స్. ఓకే, లెట్స్ సీ సమ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. Control level. For suppose location is equal to ట్యూపుల్ పారెంథసిస్తో మనం ఐడెంటిఫై చేస్తాం 05, 13, 80.27. ఇవి కోఆర్డినేట్స్ అనుకుందాం. ఇప్పుడు మనం ప్రింట్ ఓన్లీ ఫస్ట్ లొకేషన్ ప్రింట్ చేయాలి. ఫస్ట్ లొకేషన్ ప్రింట్ చేయాలంటే ఎలా చేస్తాం అంటే లాటిట్యూడ్, ఫస్ట్ లాటిట్యూడ్, సెకండ్ లాంగిట్యూడ్ అనుకుందాం. ఫర్ లాటిట్యూడ్ని ప్రింట్ చేయాలి, లాట్, సారీ
లాటిట్యూడ్ కావాలి మనకి, కామా పెట్టి ఎక్కడి నుండి కావాలి మనకి, లొకేషన్లో నుండి లాటిట్యూడ్ ఫస్ట్ కావాలి. లాటిట్యూడ్ అంటే మనం పారెన్సెస్ యూజ్ చేయకూడదు, బ్రాకెట్స్ యూజ్ చేసి ఫస్ట్ కావాలి కాబట్టి ప్లేస్ వాల్యూ అంతా 0. అదే సెకండ్ కావాలనుకో సేమ్ కాపీ చేస్తాం, కంట్రోల్-C కొడితే లైన్ కాపీ అవుతుంది. లాంగిట్యూడ్ లొకేషన్ 1, సెకండ్ కావాలంటే 1 అని ఇస్తాం. ఓకే, మనం ప్రింట్ చేయాలనుకో కంట్రోల్-S చేసి ప్రింట్ చేయి. లాటిట్యూడ్ ఫస్ట్ది, లాంగిట్యూడ్ సెకండ్ది అనమాట. దిస్ ఈజ్ హౌ రోబోట్ స్టోర్ స్టేబుల్ లొకేషన్ డేటా. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ సపోజ్ వెర్షన్ ఉంది, వెర్షన్ ఈజ్ ఈక్వల్ టు 3.0 ఉంది. ప్రింట్ చేద్దాం. ప్రింట్ చిట్టి వెర్షన్ అలా అనమాట. ఇక్కడ ఇండెంటేషన్ ఎర్రర్ చూపిస్తుంది. రన్ చేయి. 3.0 అంటే ఆ వెర్షన్ మారదు. అది వన్స్ ఒకసారి వెర్షన్ బిల్డ్ చేసామంటే అది ఫిక్స్డ్గా ఉంటుంది ఆ వెర్షన్. అంటే వెర్షన్ అప్గ్రేడ్ అవుతుంది కానీ వెర్షన్ మారిపోతుంది కదా. అంటే రోబో వెర్షన్ అనేది డస్ నాట్ చేంజ్ అట్ రన్ టైం, అదనమాట. అలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ సపోజ్ మల్టిపుల్ డేటా టైప్స్ని ఎలా యూస్ చేస్తాం. రోబోట్ ఇన్ఫో అంటే రోబోట్ యొక్క ఇన్ఫో ఉందనుకుందాం. దాంట్లో చిట్టి ఉంది, పేరు 90 ఈజ్ ఎ స్పీడ్, బూలియన్ కూడా యూజ్ చేసాం అనుకుందాం. ఓకే, ఇలా అంటే మనం ట్యుపుల్లో అన్ని రకాల స్ట్రింగ్స్ యూస్ చేసుకోవచ్చు, నెంబర్స్ యూస్ చేసుకోవచ్చు, ట్యుపుల్ని యూస్ చేసుకోవచ్చు. ట్యుపుల్స్ కెన్ హోల్డ్ డిఫరెంట్ టైప్స్ జస్ట్ లైక్ లిస్ట్స్. ఓకే, వెరీ సింపుల్. నార్మల్గా ఇక్కడ ఎక్కడెక్కడ యూస్ చేస్తాం ట్యుపుల్స్? ఇన్ ఏఏ, మోస్ట్లీ ఇన్ ఏఐ ఇంజనీరింగ్. ఎంబెడింగ్ మోడల్స్ హ్యావ్ ఫిక్స్డ్ వెక్టర్ సైజెస్. ఓకే, ఏ ఇంజనీరింగ్లో ఎంబెడింగ్ మోడల్స్ అని వస్తుంది తర్వాత. సో ఎంబెడింగ్ మోడల్స్లో యూస్ చేస్తాం వెక్టర్ సైజెస్, వాటిని ఫిక్స్డ్గా ఉంటాయి అవి. ఎల్ఎల్ఎం కాన్ఫిగర్స్ హ్యావ్ ఫిక్స్డ్ పారామీటర్ సెట్స్. ఎల్ఎల్ఎం కాన్ఫిగరేషన్స్ అనే ఫిక్స్డ్ పారామీటర్ సెట్స్ ఉంటాయి. టూల్ ఫంక్షన్ రిటర్న్ వాల్యూస్ ఆఫ్ అండ్ ట్యుపుల్. ఓకే, ట్యూల్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి, అవి రిటర్న్ వాల్యూస్ ఆఫ్ అండ్ ట్యుపుల్. ట్యుపుల్ ప్రివెంట్ యాక్సిడెంటల్ మోడిఫికేషన్, అదనమాట యూస్, ట్యుపుల్ యొక్క యూస్. సో ట్యుపుల్కి లిస్ట్స్ ఆల్మోస్ట్ సేమ్. సో ఇక్కడతో ట్యుపుల్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు సెట్స్ చూద్దాం. ట్యుపుల్ అంటే అలా ఒక ఇమ్యూటబుల్, మార్చలేమన్నమాట, డిఫైన్ చేయగలం. కానీ సెట్స్ చూద్దాం. సెట్ అంటే లిస్ట్లా ఉంటుంది, బట్ ఓన్లీ యూనిక్ వాల్యూ స్టోర్ చేస్తుంది. సెట్స్లో డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేయదన్నమాట. అదే ఫర్ సపోజ్ సెన్సార్స్ అనేది ఉంది. సెన్సార్స్ ఈజ్ ఈక్వల్ టు సెట్ అంటే సేమ్ డిక్షనరీ లాగా, అంటే డిక్షనరీ లాగా కాదు, కర్లీ బ్రేసెస్తో రిప్రజెంట్ చేస్తాం సెట్ అనేది. ఓకే, సెట్స్ కర్లీ బ్రాకెట్స్ డిక్షనరీలో కూడా యూస్ చేస్తాం, కానీ కర్లీ బ్రాకెట్స్ వచ్చింది కదా అందరినీ డిక్షనరీ అనకూడదు. డిక్షనరీ అంటే కీస్ వాల్యూస్ ఉంటాయి, సెట్స్లో కీస్ వాల్యూస్ ఉండవు, అదే డిఫరెన్స్ అనమాట. కెమెరా, infrared something, and again కెమెరా ఉంది.
డిఫైన్ చేసాం. ఓకే, కామా పెట్టి ఇంకేదైనా సమ్ థర్మల్ ఇద్దాం. థర్మల్. ఓకే, ఇప్పుడు ప్రింట్ చేసాం అనుకోండి. ప్రింట్ సెన్సార్స్ని ప్రింట్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది తెలుసా? ఇక్కడ డూప్లికేట్స్ అన్ని ఫిల్టర్ అవుట్ చేసి యూనిక్ అన్నీ మాత్రం ఇస్తుంది అనమాట. ఓకే, చూడండి. ఇన్ఫ్రారెడ్, కెమెరా, థర్మల్. కెమెరా 2 టైమ్స్ ఉంది, కానీ ఇక్కడ చూసారా 1 టైం మాత్రమే ఇచ్చింది. అదనమాట సెట్స్ యొక్క బ్యూటీ. ఓకే, డూప్లికేట్స్ రిమూవ్ ఆటోమేటికల్లీ. వై సెట్స్ దేనికి అంటే బేసిక్గా ఒక రకమైన యూనిక్వి కీవర్డ్స్ కోసం రిమూవింగ్ డూప్లికేట్ ర్యాగ్ చంక్ ఐడీస్ అని ర్యాగ్ అప్లికేషన్స్ బిల్డ్ చేసేటప్పుడు రిమూవింగ్ డూప్లికేట్ ర్యాగ్ చంక్ ఐడీస్ అనమాట. ఓకే, ఇంకా ఎలిమినేటింగ్ రిపీటెడ్ ఇంటెంట్స్ ఇన్ చాట్బాట్స్, యూనిక్వి వెక్టర్ ఐడీస్ అంటే ర్యాగ్ సిస్టమ్స్లో డేటాను రిట్రీవ్ చేసేటప్పుడు మ్యాక్సిమం యూజ్ చేస్తారు. ఫర్ సపోజ్ document1 సింపుల్గా సింగిల్ కొటేషన్ ఇచ్చి document1 ర్యాగ్లో యూజ్ చేస్తాం అన్నమాట. ఇది doc2, doc3 ఇలా ర్యాగ్ సిస్టంలో వాడేటప్పుడు యూజ్ చేస్తాం. దాన్ని ఏం చేస్తుంటే ఇప్పుడు ఇలా ఇచ్చాం కదా, ఈ లిస్ట్ సో ఇలా డాక్యుమెంట్స్ అనేవి ఫర్ సపోజ్ ఇలా ఉందనుకోండి. ఇలా ఉందనుకోండి డాక్యుమెంట్స్. మనం ఏదైనా పీడిఎఫ్ రీడర్ అని డేటాను రిట్రీవ్ చేసేటప్పుడు అంటే జస్ట్ ఇమాజిన్ RAG system retrieves some data. Okay, at that time doc1, doc2, doc3, again doc1 is there, duplicate is there, but automatically it will converts into a set it will converts into set and it will give output like output ఏమొస్తుంది అంటే అప్పుడు set ఫార్మాట్ లో ఇస్తుంది. doc1, doc2 అంటే ఇలా ఇస్తుంది. doc3 అక్కడ డూప్లికేట్ని ఫిల్టర్ చేసేస్తుంది. ఫర్ సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రింట్ని ఏదో ఒక ఓకే, ఇంకో కొత్త ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఐడెంటిఫైయింగ్ యూనిక్వి ఎనిమీ టైప్స్. ఫర్ సపోజ్ ఎనిమీస్ అని ఉంది. ఎనిమీస్ ఈజ్ ఈక్వల్ టు ఒక లిస్ట్ తీసుకున్నాం. ఫస్ట్ లిస్ట్లో డ్రోన్, సెకండ్ కూడా డ్రోనే ఉంది ఎనిమీ టైపు. ఓకే,
కామా థర్డ్ది ఒక కార్లో ఎనిమిస్ వస్తున్నారు అనుకుందాం. మళ్ళీ డ్రోనే ఉంది, మళ్ళీ కార్లో వస్తున్నారు మరి కొందరు ఎనిమిస్, ఇంకొకటి వ్యాన్లో వస్తున్నారు అనుకుంది ఇలా. అప్పుడు ఏమవుద్ది, యూనిక్వి ఎనిమిస్ని అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ వెహికల్స్లో వస్తున్నారు, ఎన్ని రకాలైన ఎనిమిస్ ఉన్నారు అంటే డ్రోన్స్ అంటే గాల్లో వస్తారు, కార్ అంటే రోడ్డు మీద, వ్యాన్ అంటే రోడ్డు మీద. అంటే రోడ్డు మీద ఎంతమంది వస్తున్నారు, గాల్లో ఎంతమంది వస్తున్నారు, ఈ ఎనిమిది టైప్స్ తెలియాలంటే యూనిక్వి ఎనిమిస్ టైప్స్ తెలియాలి కదా. దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, అప్పుడు ఏంటంటే యూనిక్వి ఎనిమిస్ ఉన్నాయి అనుకుందాం. ఇస్ ఈక్వల్ టు సెట్ అని చెప్పి మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ ఉంది కదా, ఎనిమీస్ అని ఇవ్వాలి. అప్పుడు అది ఒక సెట్ ఫార్మెట్ లాంటి యూనిక్వి ఎనిమీస్ని ఇస్తుంది అనమాట. ఇది సెట్ యొక్క ఇంపార్టెన్స్. అప్పుడు యూనిక్వి ఎనిమీస్ని ఇస్తుంది ఎంతమంది వస్తున్నారు అని. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే యూనిక్వి ఎనిమీస్ని ప్రింట్ చేసావు అనుకో, ప్రింట్ ఆ వేరియబుల్ ఏమి ఇచ్చాం, యూనిక్వి ఎనిమీస్ అని ఇచ్చాం. అది ప్రింట్ చేసాం అనుకో, నీకు ఇప్పుడు చూసారా వ్యాను, డ్రోను, కారు ఇచ్చింది. మనకి డ్రోన్లు 1 2 3 4 3 ఉన్నాయి, 3 డ్రోన్లు 2 కార్లు ఉన్నాయి, కానీ యూనిక్వి 8 టైప్స్ మాత్రం ఇచ్చింది. అదనమాట. కమాండ్ ప్రాంప్ట్లో ఎప్పుడు చేద్దాం. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో చేయాల్సి వస్తే ఏం చేయాలి, ఫోల్డర్ మార్చుకోవాలి. ఏ ఫోల్డర్లో ఉంది, డేటా టైప్స్ ఫోల్డర్లో ఉంది. అప్పుడు ఇక్కడికి వచ్చి సిడి అని కొట్టి డేటా టైప్స్లోకి వెళ్ళింది. ఇక్కడ పైథాన్ అడ్వాన్స్డ్ ఏడివిడి డాట్ p1 కొడితే ఇలా వస్తుంది. వస్తుంది అంటే రోబోట్ నౌ నోస్ ఓన్లీ ఎనిమిడ్ టైప్స్. ఇప్పుడు యాడ్ చేయాలంటే, యాడ్ అంటే బేసిక్ సెట్ ఆపరేషన్స్. యాడ్ చేయడం ఈజీ. ట్రిపుల్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మన దగ్గర సెన్సార్స్ మీద చూద్దాం. యాడ్ ఇన్బిల్ట్ ఫంక్షన్ ఓకే, యాడ్ ఇన్బిల్ట్ ఫంక్షన్ మీద చేద్దాం. ఏంటంటే సెన్సార్స్ అనేది ఉంది. సెన్సార్స్ అనేది ఒక లిస్ట్, ఒక సెట్ తీసుకున్నాం. లోపల కెమెరా ఉంది, కామా రాడార్ ఉంది. దీన్ని ప్రింట్ చేసాం అనుకో, ఏమొస్తుంది ఆన్సర్, ప్రింట్ సెన్సార్స్ కొడితే ఏమొస్తుంది, అవసరం లేదు. ఏమొచ్చింది, కెమెరా రాడార్ వచ్చింది. అంటే మీదే కూడా వచ్చాయి. కావాలంటే ఇక్కడ ప్రింట్ని ఆపేద్దాం. అక్కడ ప్రింట్ ఆపాం కాబట్టి ఓన్లీ ఈ ఒక ప్రింటే వస్తుంది. మన కంట్రోల్ సేవ్ చేయలేదు. రాడార్ అండ్ కెమెరా వచ్చాయి సెన్సర్లో. ఏంటిది,
ఇప్పుడు అక్కడ ఉన్న కెమెరా అండ్ రాడార్ లిస్ట్కి ఎక్స్ట్రా ఏదైనా యాడ్ చేయాల్సి వస్తే ఏం చేస్తాం, సెన్సార్స్ కదా యాడ్ చేయాలి. సెన్సార్స్ డాట్ యాడ్ ఫంక్షన్ యూస్ చేసి ఆ యాడ్ లోపల మనం పెడతాం. థర్మల్ ఇది పెడుతున్నాం అనుకుందాం. పోనీ కంట్రోలర్స్ కొట్టామంటే, కంట్రోలర్స్ కొట్టి ప్రింట్ సెన్సార్ కొడితే ఏమవుతుంది తెలుసా, యాడ్ అవ్వలేదు. ఎందుకంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ప్రింట్ సెన్సార్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలి ప్రింట్. అప్పుడే నీకు అది కూడా యాడ్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతుంది. అదేనా చూసారా, కెమెరా రాడార్ థర్మల్ అనేది యాడ్ అయింది. రెండు వచ్చాయి. రిమూవ్ చేయాలనుకో సింపుల్, సెన్సార్స్ డాట్ రిమూవ్. ఏం రిమూవ్ చేయాలనుకుంటున్నామో అది, కెమెరా రిమూవ్ చేయాలనుకున్నాం. పోనీ కంట్రోలర్స్ కొట్టి నువ్వు అగైన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ రిమూవ్ అవ్వదు. కానీ ఎందుకంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ప్రింట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. మళ్ళీ ఇచ్చిన తర్వాత కంట్రోలర్స్ కొట్టి ఇక్కడికి వచ్చి క్లిక్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ దగ్గర క్లిక్ చేసి ఆ పేర కొడితే ప్రీవియస్గా రన్ చేసిన కమాండ్ వస్తుంది. ఆ కమాండ్ని ఎంటర్ కొడితే చూసారా రిమూవ్ అయిపోయింది. ఫస్ట్ దాంట్లో కెమెరా రాడారు క్రియేట్ చేసాం, తర్వాత థర్మల్ యాడ్ చేసాం, కెమెరా థర్మల్ రాడార్ యాడ్ అయింది. తర్వాత ఏంటి, కెమెరా రిమూవ్ చేసాం, రిమూవ్ అయిపోయింది. అదనమాట. ఫర్ సపోజ్ మన దగ్గర 2 లిస్ట్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ సెన్సార్ కెమెరా ఉంది కదా, ఈ సెన్సార్స్కి సెన్సార్ ఇంకో 1 అని పెడదాం. ఫర్ సపోజ్ సెన్సార్స్ 1 అనే లిస్ట్లో ఇంకోటి ఉంది అనుకుందాం. ఫర్ సపోజ్ వీటన్నిటిని మ్యూట్ చేసి సెన్సార్ 1 మీకు సెన్సార్ 1 అని పెడదాం. ఫర్ సపోజ్ ఇంకోటి సెన్సార్ 2 అని పెట్టి S2 అని పెట్టి దీంట్లో ఎక్స్ట్రాగా విజన్ సెన్సార్ పెడదాం. విజన్ సెన్సార్ ఒకటి, మోషన్ సెన్సార్ ఒకటి పెట్టాం. 2 సెన్సార్లు పెట్టాం. 2 కలిపి మీకు బయట ఒక లిస్టే చూపించాలనుకుందాం. ఫర్ సపోజ్ అప్పుడు ఏంటి, ప్రింట్ S1 డాట్ యూనియన్ S2 అంటే S2 డైరెక్ట్గా ఇవ్వకూడదు, యూనియన్ దేంతో యాడ్ చేస్తున్నాం అది. అదనమాట. ఇలా రెండింటిని S1ని యూనియన్ S2 రెండింటిని ఇలా యూనియన్ చేస్తున్నాం అంటే 2 కలిపి ఇస్తుంది. అందుమీద నువ్వు కంట్రోల్ S కొట్టి ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ కమాండ్ కొట్టామంటే మోషన్ విజన్ కెమెరా రాడార్ ఈ రెండు S1 S2 రెండింటిని కలిపేసి ఇచ్చేసింది. ఇప్పుడు రెండింటిలో ఫర్ సపోజ్ రెండు లిస్టుల్లో కామన్గా ఉన్నది మాత్రమే కావాలనుకుందాం. అదే రావాలనుకుంటే ముందు కామన్గా ఏముంది, ఫర్ సపోజ్ ఎక్స్ట్రాగా మనం మోషన్ సెన్సార్ని పై లిస్ట్లో కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, సపోజ్ మోషన్ సెన్సార్ పై లిస్ట్లో ఉంది, కింద లిస్ట్లో ఉంది. రెండిట్లో కామన్గా ఉన్నది కావాలి, కామన్గా ఉన్న సెన్సార్ కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా ప్రింట్ పెట్టి S1 డాట్ ఇంటర్సెక్షన్ S2 అని పెట్టాం. ఇలా పెడితే ఏమవుద్దంటే ఇంటర్సెక్షన్ అంటే ఆల్రెడీ సెట్స్ మనం నేర్చుకున్నాం. ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉన్నది ఇస్తుంది. కంట్రోల్ S కొట్టి ప్రింట్ చేసామంటే ఏమవుద్ది,
పైన రెండింటిని కంబైన్ చేసి మోషన్, విజన్, కెమెరా, రేడార్ ఇచ్చింది. మోషన్ 2 టైమ్స్ ఉన్న ఆ లిస్ట్లో ఉన్న లిస్ట్లోనే మళ్ళీ డూప్లికేట్స్ ఎలా చేయదు కాబట్టి ఒకసారి ఇచ్చింది. అండ్ కిందది ఇంటర్సెక్షన్, రెండిట్లో కామన్గా ఉండేది మోషన్ ఒకటే కాబట్టి మోషన్ ఇచ్చింది. అదనమాట. ఇంకొకటి కూడా ఉంటుంది. అది ఎలా అంటే మెర్జ్ చేయడం, రెండింటిని యూనియన్ కాకుండా సెన్సార్ మెర్జ్ అంటాం. అవి ఎలాగంటే ఫర్ సపోజ్ 2 రోబోట్స్ ఉన్నాయనుకున్నాం. రోబోట్ 1 ఈజ్ ఈక్వల్ టు రోబోట్ 1లో సెన్సార్స్ ఏంటి ఉన్నాయి, సేమ్ కెమెరా ఈ సెన్సార్సే ఉన్నాయి అనుకున్నాం. కెమెరా రోబోట్ 2లో ఇంకో సెన్సార్స్ ఉన్నాయి, అవేంటి ఈ సెన్సార్స్ ఉన్నాయి అనుకున్నాం. సారీ, ఇక్కడ మనం ఇది యూజ్ చేయాలి. ఓకే, 2 సెట్స్. రోబోట్ 2లో విజన్, మోషన్ ఉన్నాయి అనుకున్నాం. ఈ 2 సెన్సార్లని కలిపి మొత్తం ఆల్ రోబోట్స్, టోటల్ రోబోట్స్లో ఉన్న సెన్సార్స్ ఎన్నో కొనుక్కోవాలనుకుంటే ఆల్ రోబోట్స్ యొక్క సెన్సార్స్ కావాలంటే ఈజ్ ఈక్వల్ టు రోబోట్ 1 డాట్ యూనియన్, ఇక్కడ బ్రాకెట్ పారెంథసిస్లో యూజ్ చేయాలి. దేంతో కలుపుతున్నాం, రోబోట్ 2తో కలుపుతున్నాం. అప్పుడు దీన్ని సరే రోబోట్స్ ప్రింట్ చేస్తాం. ప్రింట్ ఆల్ రోబోట్స్. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలంటే రాడార్, మోషన్, విజన్ అంటే ఇలా 2 రోబోట్స్లో ఉంటే 2 రోబోట్స్లో సెన్సార్స్ లిస్ట్స్ కావాలంటే అలా మెర్జ్ చేయొచ్చు. ఇదనమాట ఇదనమాట ట్యూపుల్స్ అండ్ లిస్ట్స్ సెట్స్ గురించి. బేసిక్గా ఎక్కువ బిగినర్స్ ఎక్కువగా మిస్టేక్స్ చేసేది ఎక్కడంటే యూజింగ్ లిస్ట్స్ విత్ అన్చేంజబుల్ డేటా షుడ్ బి ఓకే, ఇట్ షుడ్ బి ట్యూపుల్. ఓకే, యూజింగ్ లిస్ట్స్ విత్ అన్చేంజబుల్ డేటా ఇట్ షుడ్ బి ట్యూపుల్. ఎక్స్పెక్టింగ్ ఆర్డర్ ఇన్ సెట్స్ హ్యావ్ నో ఆర్డర్. సెట్స్ అనేవి మనం ఇక్కడ ఆర్డర్లో రావు. ఫర్ సపోజ్ మన కెమెరా, రేడార్ అవన్నీ ఒక ఆర్డర్లో, అదే ఆర్డర్ ఇక్కడ రాదు అవుట్పుట్లో, అంటే దెర్ ఈస్ నో ఆర్డర్ ఫర్ సెట్స్. ఓకే, అండ్ ఇంకోటి ఎక్కువగా ఏం చేస్తుంటే ట్రైంగ్ టు మాడిఫై ట్యూపుల్ని మాడిఫై చేయడానికి ట్రై చేస్తారు, కానీ టైప్ ఎర్రర్ వస్తుంది. ఓకే, ఫర్ గెటింగ్ బ్రేసెస్ ఫర్ సెట్స్కి బ్రేసెస్ యూస్ చేయాలి, అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ యూస్ చేయాలి, మర్చిపోకూడదు. ఓకే, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, డిస్కస్ చేద్దాం. ఇంకా దీంట్లో ట్రిపుల్ సెట్స్ చాలు, అంత పెద్ద ఏం కాదు కాబట్టి తెలియాలి బాగా. సో మనం ఆల్రెడీ కవర్ చేస్తాం. మీరు ఏం చేస్తారంటే ఏ ట్యూపుల్ ఫర్ రోబోట్ GPS, ఏ ట్యూపుల్ ఫర్ రోబోట్ వెర్షన్, ఏ సెట్ ఆఫ్ సెన్సార్స్ విత్ డూప్లికేట్స్ అలా ట్రై చేయండి. యాడ్, రిమూవ్ సెన్సార్స్ ట్రై చేయండి. ప్రింట్ యూనిక్ సెన్సార్స్ ట్రై చేయండి. ఓకే, ఇంకా చేయండి. కన్వర్ట్ లిస్ట్స్ టు సెట్, లిస్ట్ అండ్ ప్రింట్ రిజల్ట్, ఇవి ట్రై చేయండి. ఓకే, ఈరోజు ట్యూపుల్స్ అంటే ఏంటి నేర్చుకున్నాం, ఫిక్స్డ్ డేటాకి. సెట్స్ అంటే ఏం నేర్చుకున్నాం, ట్యూపుల్స్ అనేవి ఫిక్స్డ్ డేటాకి, సెట్స్ అనేవి యూనిక్వి డేటాకి యూస్ చేస్తాం. చిట్టి ఆ కోఆర్డినేట్స్ని ఎలా యూస్ చేయాలి ఏంటి, సెన్సార్స్ యూనిక్వినెస్, ఏ డేటా క్లీనింగ్. ఓకే, సెట్ అంటే డేటా క్లీనింగ్ అంటే డూప్లికేషన్ రిమూవ్ చేస్తాం కదా, అదనమాట. సెట్ ఆపరేటర్స్, సెట్ ఆపరేషన్స్ అంటే యూనియన్ చేయడము, తర్వాత ఇంటర్సెక్షన్ చేయడం, అవి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంకొద్దిగా అడ్వాన్స్డ్గా ఇఫ్ ఎల్స్ కండిషన్స్ చూద్దాం. ఓకే, దిస్ ఈస్ కోర్ ఫర్ ఏజెంట్స్, వర్క్ ఫ్లోస్ అండ్ ఆటోమేషన్. నెక్స్ట్ సెషన్ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఎల్స్ కండిషన్స్ యూజ్ అవుతుంది, డెసిషన్ మేకింగ్ ఇంజిన్ అనమాట. ఇఫ్ ఎల్స్ కండిషన్ని డెసిషన్ మేకింగ్ ఇంజిన్ అంటారు. సో అది చాలా ఇంపార్టెంట్, చాలా బాగా నేర్చుకున్నాం. ఓకే, లెట్స్ wrap up this session.